హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పొటాటో ఆమ్లెట్. ఈ పొటాటో ఆమ్లెట్ కిడ్స్కి బాగా నచ్చుతుందండి. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా కూడా ఇచ్చేయచ్చు. మనం మామూలుగానే పిల్లలకి పొటాటో బాగా ఇష్టంగా తింటారు. విత్ ఎగ్ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో లేట్ చేయకుండా ఈ పొటాటో ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ పొటాటో ఆమ్లెట్కి నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నానండి. అలాగే 2 గ్రీన్ చిల్లీ, 1 స్మాల్ పొటాటో, హాఫ్ టమాటో అండ్ హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. వీటన్నిటిని చాలా సన్నగా కట్ చేసుకున్నానండి. ముఖ్యంగా ఆలుని చాలా సన్నగా, చూసారు కదా, చాలా పతలాగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వీటిని మిక్స్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఎగ్స్ వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ వీటిని కూడా యాడ్ చేస్తున్నాను. వీటితో పాటు కొంచెం సాల్ట్, కారపొడి, పసుపు వాటిని కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకున్న పొటాటో ముక్కల్ని ప్యాన్ మీద ఈవెన్గా అరేంజ్ చేస్తున్నానండి. పొటాటో ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవడానికి అలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ మీద ఈ పొటాటో ముక్కలు బాగా ఫ్రై అవ్వడానికి అలా అరేంజ్ చేస్తున్నానండి. వాటిని బాగా ఫ్రై అయ్యే వరకు తిప్పుతూ ఫ్రై చేయాలి. పొటాటో ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఎగ్ వేసుకుందాం. మనం ఇందాక ఏదైతే బాగా బీట్ చేసి పెట్టుకున్నామో ఎగ్ మిక్చర్, అది కొంచెం కొంచెం యాడ్ చేశాను. కొంచెం యాడ్ చేసుకున్నాను. సో దీన్ని లో ఫ్లేమ్లో కొంచెం ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేయాలి. 1 సైడ్ కుక్ అయిపోయింది. సో రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకుందాం. చాలామంది పిల్లలకి పొటాటో ఇష్టంగానే ఉంటుంది, కానీ కొంతమంది పిల్లలు ఎగ్ తినడానికి మారం చేస్తుంటారు కదా. సో వాళ్ళకి ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి, ఇష్టపడచ్చేమో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తిన్నా కూడా ఇది మీకు బాగుంటుందండి. బ్రెడ్ కాంబినేషన్లో కూడా తినొచ్చు దీన్ని మీరు. బ్రెడ్ ఆమ్లెట్ తింటాం కదా మనం, అలాగే ఇది కూడా బాగుంటుంది. సో ఒక ఆమ్లెట్ రెడీ అయిపోయింది. నేను ఈ 2 ఎగ్స్ తీసుకున్నాను కదా, 2 ఆమ్లెట్స్ వేస్తున్నాను దీంతోనే. సో సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ ఆయిల్ వేసుకొని పొటాటోస్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన మిక్చర్ని వేసుకుంటున్నాను. సో రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పొటాటో ఆమ్లెట్ రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నా ఆమ్లెట్ అయితే నేను టేస్ట్ చేసేస్తున్నానండి. బాయ్.